ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రత్యేకంగా కలిసి రండి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 18వ కీర్తన 25వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపింతు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండు. ప్రియులారా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన యేసయ్య మనం ఇతరులకి దయ చూపిస్తే, మనం ఇతరులకి జాలి చూపిస్తే మన పట్ల ఆయన జాలి చూపిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఆకలితో వచ్చి అమ్మా అన్న నాకు ఆకలిగా ఉందని మీ దగ్గర అడిగినప్పుడు, మీ దగ్గర ఉన్న దాంట్లో వారికి ఆకలి తీరిస్తే, మీరు కష్టాలు ఉన్నప్పుడు యేసయ్య మీ మీద, నీ బిడ్డల మీద దయ చూపిస్తాడు. కాబట్టి ఆయన దయ కలిగిన దేవుడు. మనము ఎప్పుడు కూడా జాలి కలిగి ఉండాలండి. కనుక మీ యొక్క స్నేహితులు, ఒకవేళ బంధువులు, ఒకవేళ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వారి కష్టాన్ని చెప్పుకున్నప్పుడు, వారి ఇబ్బందులు ఉన్నప్పుడు, వారి అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి మీరు జాలి చూపించండి. మీ చేతనైతే మట్టుకు, మీ శక్తి మించి చేయకండి, మీకు దేవుడిచ్చిన దాంట్లో. కాబట్టి నాకు ఒక అతను ఫోన్ చేసి ఇదే విధంగా యూట్యూబ్లో వాగ్దానం విని, అతను ముస్లిం అంట, ఆ వాగ్దానం విని అతను వాళ్ళ అన్నదమ్ములు యేసయ్య నమ్ముకున్నందుకు ఇంట్లో నుంచి గంటేశారు. అయితే అక్కడ నుంచి బాంబేకి వెళ్ళిపోవాలని అతను అక్కడ పని చేసుకోవడానికి ఒక లారీకి వెళ్ళిపోయాడంట. మధ్యలో లారీ ఆపేసి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళడానికి 450 రూపాయలు కావాలన్నాడు. అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా ఏది పరిస్థితి అని. అప్పుడు నా దగ్గర లేదండి, 230 రూపాయలు ఉన్నది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, అయ్యా నా దగ్గర లేదు డబ్బులు, 230 రూపాయలు ఉన్నాయి. ఆ ఫోన్పేలో జీరో అమౌంట్ పెట్టుకుని వెంటనే అతనికి పంపించానండి. కాబట్టి ప్రియులరా, నిజంగా అతను కష్టాలు ఉంటే అది అతనికి సహాయకరంగా, అది ఒకరోజు తిరిగి నాకు ఆయన దయ చూపిస్తాడు, నా పిల్లలకి ఆయన దయ చూపిస్తాడు. కాబట్టి మనం చేసింది ఊరికే ఆయన పెట్టుకోడండి, తిరిగి నీకే ఇచ్చేస్తాడు. కాబట్టి ఉదయకాలన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు ఆశ్రయించిన ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ఉదయాన్నే వాగ్దానం విన్న బిడ్డల మీద నీకు అభిషేకం ఉంచండి. ఉదయకాలన నిరాశతో, కృంగుదలతో ఎవరైతే ఉన్నారో వారిని యొక్క బలమైన హస్తంతో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నా ప్రభా అయా రక్షణ లేకుండా ఉన్నారు, నా ప్రభా అయా మారు మనసు లేకుండా ఉన్నారు, నాయన వేషధాలుగా ఉన్నారయ్యా. అలాంటి వారిని రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీ రాకడ సమీపిస్తున్న కొలిది ప్రతి సంఘాలని, ప్రతి క్రైస్తవుల్ని, ప్రతి దైవ సేవకుని పరిశుద్ధపరిచి అయాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరుగుతుంది, ఆయా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి ప్రజల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎదుగో తండ్రి, ఉదయకాల పుట్టినరోజు వివాహం దినం జరుపుకునే బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.